ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. రాత్రి దేవుని మందిరంలో ఈ కోరికను మనము జరిగించుకోవడానికి దేవుడు కృప చూపాడు. పాటల ద్వారా ప్రభు సన్నిధి దేవుడు మనకి ఇచ్చాడు. అయితే దేవుని సన్నిధిలో వాక్య పరిచర్య కూడా చాలా అవసరమైంది కనుక వాక్య పరిచర్య నిమిత్తం కూడా చక్కని ప్రార్థన చేసి ఉన్నారు. దేవుని వాక్యంలోకి వెళదాము. ఏంటి ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి వాక్యాంశం అంటే దానియేలు గుణలక్షణాలు అనే దానిలో రెండో మాట ఐక్యత గలవాడు అనే దాని గురించి మనము మాట్లాడుకుంటూ కొన్ని సంగతులు మనము నేర్చుకుంటున్నాం 3 వారాల నుంచి. దానియేలు ఐక్యత కలిగిన వాడు, అలాగే సంఘం కూడా ఐక్యత కలిగి దేవుని కార్యాల పట్ల ఆసక్తిగా దేవుని రాజ్యంలో దేవుని పని కొరకు మనం బ్రతకాలనేదే దేవుడు కోరుకుంటున్న విషయమని సంఘం ద్వారా మనము పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా సంఘములకు నేర్పిస్తుంటే చేశాడు. అయితే ఈరోజు కూడా ఈ దానియేలు అని వాని యొక్క గుణలక్షణంలోంచి మరొక కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. అంటే గత కాలంలో లేక వారాల్లో దానియేలు యొక్క గుణలక్షణం ఐక్యత కలిగిన వాడు కనుక ఐక్యతను గురించి కొన్ని సంగతులు నేర్చుకున్నాం. అలాగే ఈరోజు కూడా ఐక్యత గలవాడు, అలాగే సంఘం కూడా ఐక్యత కలిగి ఉండాలని కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు కృప చూపును కాక. దైవ గ్రంథంలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము తెరిచి 17-18 వచనాలు చదివితే అక్కడ రాయబడిన విషయాలు షద్రకు మేషకు అబేద్నెగో అలాగే దానియేలు అనేటి వారు ఎంత ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారో అక్కడ రాసి ఉంచారు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యకును, మిషాయేలుకును, అజర్యకును సంగతి తెలియజేసి తానున్న తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకముందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తం ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించారు. దేవునికి మహిమ కలుగుగాక. చూశారు కదా, గతించిన వారాల్లో కూడా దానియేలు యొక్క స్నేహితులు దానియేలు కూడా ఐక్యత కలిగి చక్కగా ప్రార్థన చేశాడని, ఆ ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చాడని, సంఘం కూడా ఆ విధంగా ఐక్యత కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలని నేర్చుకున్నాము. ఈరోజు కూడా నేర్చుకోబోతున్నాము. అందులో భాగంగా 133వ కీర్తన దాంట్లో భాగంగా ఇది మనకి 3వ వీడియో ఐక్యత గలవాడు అనే దానిలో 3వ వీడియోగా మనకి
చెప్పబడే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులు కీర్తన గ్రంథము 133:1. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ మాట దావీదు చెప్తున్నటి విషయం. ఐక్యతలోను ఎంత బలం ఉందో, ఐక్యతలో ఎంత శక్తి ఉందో దానియేలుతో పాటు కూడా మన దైవజనుడైనటువంటి దావీదు గారు కూడా మాట్లాడతారు. సహోదరులారా అంటే, సహోదరులు అంటే ఎవరు? సంఘంలో క్రీస్తు రక్తంలో కడబడిన స్త్రీలు, పురుషులు, యవనస్తులు, యవనురాండ్లు, సంఘం అంతా కూడా సహోదరులు. ఒక తల్లి గర్భంలోంచి వచ్చినట్టు, లేక ఒక క్రీస్తు గర్భంలోంచి వచ్చినట్టు సంఘం సహోదరత్వం అని దాని గురించి మనకు తెలియజేస్తుంది. ఈ సహోదరత్వం లేక సహోదరులు అనేటువంటి మాట చెప్పి వీరు ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ఒక విషయంలో మాట్లాడుకునేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, కొన్ని సంఘ కార్యక్రమాల్లో కానీ, కొన్ని పనుల్లో కానీ, దేవుడు చేసే కార్యాల్లో కానీ ఐక్యత కలిగి కూడుకుని మనము ఉంటే దేవుడు కార్యాలు చేయగలడు, దేవుడు చేస్తాడు. బైబిల్లో అనేక మంది మరి బిడ్డలైన వారు ఏకముగా కూడుకుని చక్కగా దేవుని సన్నిధిలో రక్షింపబడిన వాళ్ళందరూ కూడా ఏకంగా దేవుని అడిగినట్టు వారు ఉన్నారు. ఈరోజు కూడా అనేక ప్రార్థన కూటాల్లో, ప్రార్థన గుంపుల్లో ఐక్యత కలిగి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభు సన్నిధిలో దావీదు చెప్తున్న మాట, నీకు మేలు కలగాలి అంటే, నీకు మనోహరము కలగాలి అంటే ఐక్యతలోనే మనకి కనబడుతుందని బైబిల్ గ్రంథం సమాధానం ఇస్తుంది. నువ్వు మనోహరంగా ఉండాలి, నీ జీవితం మధురంగా ఉండాలి, ఈ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి, ఈ జీవితం మేలుకరంగా ఉండాలి అన్నప్పుడు నీ యొక్క పక్క సహోదరులతో, ఈ సంఘ సహోదరులతో చక్కగా పలకరింపులతో, ప్రార్థనలతో, వాక్యముతో, సవాసంతో ఏకంగా కూడి యేసుక్రీస్తు అక్కడ సమీపంగా ఉందని దేవుని కార్యాలు, అనేక ఆత్మల రక్షణ కార్యాలు కొరకు ప్రార్థన చేస్తే మేలు జరుగుతుంది, కార్యాలు జరుగుతాయి, మనోహరమైనటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతాం అని దావీదు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, కూడి వచ్చినట్టు బిడ్డలైన మీరు మీ జీవితంలో దేవుడు కోరుకుంటుంది ఏమిటి అంటే ఐక్యత. ఐక్యత అంటే సమాధానం. సమాధానం అంటే దేవునికి ఎంతో ఇష్టమైనది. వారి మధ్యన ఆయన ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలోని ఐక్యత గల వారి యొద్ద ఆయన నివాసం చేస్తానని, ఐక్యత గల వారి దగ్గర వారితో ఉంటానని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళితే మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం
2వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుతాం. ఇదియుగాక 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఇది. ఇక్కడ అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో ఆదిమ క్రైస్తవ సంఘం కనబడుతుంది. అదే భూమి మీద మొట్టమొదటిగా ప్రారంభ సంఘం, ఆదిమ క్రైస్తవ సంఘం యెరూషలేములో స్టార్ట్ అయింది. యెరూషలేములో ప్రారంభించబడిన ఆ సంఘం అనేక ప్రాంతాలకు ఆ సంఘము ముందుకి అనేక ఆత్మల భారంతో పరిచర్య జరిగింది. అయితే ఇక్కడ 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ యొక్క రాకడి గురించి మనకి కనబడుతుంది. ఆనాడు అపోస్తలుల వారును మరికొంతమంది దేవుని సన్నిధిని నుంచి లేక యేసు ప్రభు వద్ద నుంచి వారు ఒక మేడగదులు కూడుకుని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు సుమారుగా 120 మంది సహోదరులని బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అని ఉంది. అంటే వీళ్ళు దేని కొరకు కూడి ఉన్నారు అని అంటే పరిశుద్ధాత్మ రాక కొరకు, నింపుదల కొరకు వాళ్ళు యేసు ప్రభు చెప్పినట్లు వారు కూడుకున్నారని తెలియజేస్తుంది. లూకా సువార్తలో చెప్తాడు, ఈ పరిశుద్ధాత్మ గురించి మీరు కనిపెట్టండి. లూకా సువార్త ఆఖరి అధ్యాయం 50వ వచనంలో మనకు కనబడుతుంది. 49 నుంచి 48 చదువుదాం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు ఆ పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పింది. ఈ తర్వాత యేసు ప్రభు వారు ఎత్తబడ్డారు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో చెప్తాడు. వారిని ఆశీర్వదించిన తర్వాత 51వ వచనంలో వారిని ఆశీర్వదించిన తర్వాత ఆయన వారి నుండి ప్రత్యేకించబడి పరలోకములకు ఆరోహణమైను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళింది. ఎడతెక్క దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచున్నట్లుగా కనబడుతుంది. ఇది మనకి ఇంకా వివరంగా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనకి మీకు కావాలంటే 6వ వచనం నుంచి మనకి కనబడుతుంది. వీరందరూ కూడా 15వ వచనం మనం చదివితే ఆ కాలం ఇంచుమించు 120 మంది సహోదరులు కూడుకునుండగా అని మాట కనబడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, వీరు దేని కొరకు కూడి ఉన్నారు అని అంటే పరిశుద్ధాత్మ యొక్క రాకడ కొరకు కూడి ఉన్నారు. పరిశుద్ధాత్మ రాకుండా వీరు మాత్రం స్వార్థకి వెళ్ళడానికి వీల్లేదు అని యేసయ్య తనకు బోధించి యోహాను సువార్తలో కూడా చెప్పాడు. 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్ములని ఆదరణకర్త వస్తాడు. అవి నేను ఏమైతే బోధించాను, నేనేమైతే చెప్పానో, నేనేమైతే మాట్లాడినా అవన్నీ కూడా
నా మాటలన్నింటినీ కూడా ఏం చేస్తాడంటే ఆ పరిశుద్ధాత్ముడు మీకు బోధించడానికి ఆయన సిద్ధపడతాడు, మీలోనికి ఉంటాడు. మీరు అనేక మంది ఎదుట సాక్షులుగా ఉండడానికి మిమ్మల్ని వాడుకుంటే ఆదరణకర్తనంటే వాడు వచ్చి సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పాడు. అదేవిధంగా 2వ అధ్యాయంలో రావడం జరిగింది. పరిశుద్ధాత్మ బంధువులకు నింపబడ్డారు. నింపబడిన తర్వాత పేతురు మొదటి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఏమిటి అంటే, ఆ ప్రసంగంలోని 46వ వచనంలో మనము మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంచు, ఇంటింట రొట్టె విడుచుచు, దేవుని స్తుతించుచు, పెద్దలందరి వలన దయపొందిన వారైదు అని ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో వీళ్ళందరూ కూడా ఏక మనస్కులయ్యారు. వారు ఏక అభిప్రాయం కలిగిన వారు అయ్యారు. కావాలంటే మనం 1వ అధ్యాయం 14వ వచనంలో మనకి ఈ విషయం చెప్తాడు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుంది. అంటే ఐక్యత కలిగిన వారుగా వారు ఉన్నారు. దానియేలు కూడా మనకు నేర్పేటువంటి పాఠం ఏమిటంటే, తన యొక్క శిష్యులైన వారు కానీ, తన యొక్క స్నేహితులైన వారు కానీ, తన స్నేహితులైన వారు కానీ, దానియేలు కానీ మనకు నేర్పేది ఏమిటి అంటే, ఐక్యత కలవారుగా వాళ్ళు ఉన్నారు, సంఘం ఉండాలి, అప్పుడే దేవుని కార్యాలు చూడగలుగుతారని సంఘానికి నేర్పిస్తున్నారు. అదే ఈ 2వ అధ్యాయంలో నుండి 46వ వచనంలో వారు తప్పక కూడుకునిచున్నారు. ఏక మనసుతో వారు ప్రతి దినం కూడా దేవాలయంలో ప్రార్థనలో వాళ్ళందరూ కూడా పాలుపంపులు కలిగిన వారై ఉన్నారు. అయితే ఈ మొదటి ప్రసంగంలో పేతురు నిలబడి మాట్లాడినట్లు విషయాలు మనకి కనబడతాయి. దయచేసి మనం ఈ అధ్యాయం అంతా కాదు కానీ 37వ వచనం నుంచి కొన్ని చదువుతాం. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. 2వ అధ్యాయము 37వ వచనం. ఇక్కడ ప్రసంగం పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పేతురు 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనంలో, అయితే పేతురు 11 ఒక్కరితో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లు, యూదా మనుషులారా, యెరూషలేము కాపురస్తులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గిన మాటలు ఆలకించిందని అతడు ప్రసంగమును ప్రారంభించడం జరిగింది. ఆ ప్రసంగానికి చాలా మంది వ్యక్తులు ఏం ఇవ్వబడ్డారంటే మనసు మార్చుకున్నారు, మనసును క్రీస్తు వైపు తిప్పారు, రక్షణలోనికి వచ్చారు. క్రీస్తు నామాన్న అంగీకరించడానికి అనేక మంది యువతులు ఆ రోజుల్లో యెరూషలేములో మార్చబడినట్లుగా కనబడుతుంది. చెప్తూ, సహోదరులారా మేము ఇప్పుడు ఏమి చేతుము అని పేతురు అపోస్తలుని అడిగినట్లుగా కనబడుతుంది. అప్పుడు పేతురు చెప్తున్నట్టు మాట ఏంటంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాత్మతో ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరకును పొందుతారు. అప్పుడు పేతురు చెప్తున్నాడు, నిలబడి మాట్లాడుతున్న విషయం, సహోదరులారా మీరేం చేయక్కర్లేదు, మారు మనసు పొందండి, పాపక్షమార్పణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిసం పొందండి, ఈ పాపాలు ఒప్పుకోండి. ఆయన పాపక్షమార్పణ నిమిత్తం ఆయన వచ్చాడు, ఆయన రక్తాన్ని క్షమించాడు. ఆయన ద్వారా మాత్రమే మీకు పరలోక రాజ్యం
నరకం నుంచి విడుదల ఆయన ఈ లోకానికి వచ్చిన మెస్సయ్య అనబడిన యేసుక్రీస్తు అభిషిక్తుడు అని పేతురు వారికి బోధించి అప్పుడు మీలో ప్రవేశించే పరిశుద్ధాత్ముడు అనేక సంగతులు మీకు బోధించడానికి సహాయపడతాడు, కనుక పరిశుద్ధాత్మని వరము పొందండి అని అన్నాడు. ఏం పొందాలి? పరిశుద్ధాత్మని వరాన్ని పొందాలి, పరిశుద్ధాత్మను కాదు. పరిశుద్ధాత్మను పొందితే వరము వేరు, పరిశుద్ధాత్మను పొందడం వేరు. ఇప్పుడు ప్రార్థన వరం ఉందండి, అది ఎవరైనా తీస్తారా? ప్రార్థన వరం తీరు. వాక్యం చదివే వరం ఉందండి, ఎవరైనా తీస్తారా? పాటలు పాడి వరం ఉందండి, ఎవరైనా తీస్తారా? ఎవరు తీయరండి. స్వస్థపరిచి వరం ఉందండి, ఎవరైనా తీయగలుగుతారా? తీయలేదు. ఆ వరం అనేది ఆ వ్యక్తుల్లో ప్రవేశించి నివాసించి ఆ వరం ఉంటుంది. ఆ వరం ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి. వాళ్ళు మారుమనసు పొందుతారు, వాళ్ళు రక్షణ పొందుతారు, ఆత్మఫలాలు పొందుతారు, ఆత్మవరాలు పొందుతారు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా సంఘ పరిచర్య చేస్తారు. అనేక మంది అన్ని జనాలను ప్రభు దగ్గర నడిపిస్తారు. ఆ పరిశుద్ధాత్మ వరం ఉండటం వల్ల అనేక అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆత్మచేత నింపబడతారు. వరం ఉన్నవాళ్ళు ఇలాగ ఆత్మ కార్యాలు చేయడానికి ఆ ఆత్మ వారిలో నివసించి వాళ్ళు ఏం చేస్తుందంటే దేవుని కొరకు ఒక గొప్ప మారు మనసు రక్షణలోనికి నడిపించడానికి అవకాశం కలిగించేటువంటి వరం అది. కనుక పరిశుద్ధాత్మను వరమును పొందాలి, అలాగే పరిశుద్ధాత్ముడును కూడా పొందాలి. ఆ పరిశుద్ధాత్మను నింపబడుతుంది. ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపబడ్డాం అనుకోండి, భాషలు మాట్లాడతాం, ప్రవచనాలు చెప్తాం, ఆత్మతో మనం ఏం చేస్తామంటే ఆరాధన చేస్తాం. అదే ఏం జరిగిందో తెలుసంటే పెంతెకొస్తు దినాన జరిగింది, తర్వాత కూడా జరిగింది, అంతకుముందు పౌలు గారి దినాల్లో కూడా జరిగింది. అయితే ఇక్కడ ఆ వరం మీకు మీ జీవితంలో ఏం కలిగిస్తుందంటే మారు మనసును కలిగించి పాపక్షమార్పణను పొందినట్లుగా చేస్తుంది, మిమ్మల్ని మనుషులుగా చేస్తుంది. పాడైపోతున్న జీవితంలో నుంచి విడుదల కలిగించే ఆ వరం మిమ్మల్ని మనుషులుగా చేస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. కనుక ప్రవచింపలేనంత మాత్రాన, భాషలు మాట్లాడలేనంత సంఘంలో పరిశుద్ధాత్ముడు లేడని కాదు. భాషలు మాట్లాడేవాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉంటాడు, స్వస్థపరిచే వారిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడు, వాక్యం అందించే వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉంటాడు, పరిచర్య చేసేవాళ్ళు పరిశుద్ధాత్మ ఉంటాడు, వాక్యం చదివేవాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ఆరాధన నడిపించే వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉంటాడు, పాటలు పాడేవాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కనుక ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే ఆత్మవరము పొందిన వారు, వారికి ఆయా రకాలుగా పంచిచ్చినటువంటి ఆత్మవరాలు అవి ఏం చేస్తాయంటే మిమ్మల్ని దైవ సేవలోనికి నడిపించడానికి అనేక కార్యాలు పూనుకుని పరిశుద్ధాత్ముడు తన యొక్క ఆత్మ ద్వారా కార్యాలు చేసుకోవడానికి ఇస్తాడు. అదే కొరింథీయులకు చెప్పినట్టు ఈ యొక్క వాక్యంలో అయ్యే వాటి గురించి మాట్లాడు. అయితే ఇదంతా కూడా ఇలా సూక్ష్మంగా ఎవరి కొరకు సాక్ష్యం ఇచ్చాడు? ఆయన అనేక మంది కొరకు సాక్ష్యం, అనేక మంది ముందు యేసు ప్రభు వారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అదే అంటున్నాడు, ఇకను అనేక విధములైన మాటలతో, అనేక మాటలంటే మీరు అనుకోవచ్చు ఒట్టి మాటలు కదండి, యేసు ప్రభువును కూర్చిన మాటలు, యేసు ప్రభువును కూర్చిన మాటలు. యేసు ప్రభు దగ్గర ఏమి నేర్చుకున్నారు? ఆయన 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించినప్పుడు ఏదైతే నేర్చుకున్నారు
వాటన్నింటినీ కూడా ఏం చేశారంటే అక్కడ సాక్ష్యం ఇవ్వడం జరిగిందండి. ఈ సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే అనేక మంది అక్కడికి వచ్చారు కదా. 2వ అధ్యాయంలో వస్తే సుమారుగా 3,000 మంది మార్చబడ్డారు. అందరూ స్తోత్రం చెప్పండి. మార్చబడటమే కాకుండా వారందరూ ప్రతి రోజున ఏం చేస్తున్నారంటే ఏక మనస్కులై, అంటే ఐక్యత గలవారై దేవాలయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఐక్యత కలిగిన వారై ప్రతి దినమున వారు కూడుకుంటూ రొట్టె విరుచుచు అని 46వ వచనంలో ప్రజలందరి వలన దయ పొందిన వారై స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఇకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు, ఏంటి ఆ సాక్ష్యం అనంటే మీరు మూర్ఖులో ఈ తరుమ వారికి వేరే రక్షణ పొందుడి అని వారు హెచ్చరించడం చెప్పారు. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ప్రత్యేకమైన వారుగా ఉండాలి. సంఘములో ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండాలి. ప్రత్యేకంగా ఉంటేనే మన దేవుని బిడ్డలు మన రక్షణ పోగొట్టుకోకుండా ఉంటాము అని హెచ్చరిస్తే సంఘంలో కొంతమందికి ఏమవుతుంది, మమ్మల్ని అన్నారని చెప్పేసి ఏమని వాళ్ళు మాట్లాడుకోవటం, బాధపడటం, వాక్యం చెప్పిన పాస్టర్ గారు మీద వాళ్ళు ఇష్టోరాలు పడటం. కానీ మేము ఎందుకు చెప్తామంటే దేవుడు మిమ్మల్ని హెచ్చరించమన్నాడు. పడిపోయిన పరిస్థితులు, జారిపోయిన పరిస్థితులు, పూర్వం దేవుని సన్నిధిలో అనగా మీరు నడవలసిన విషయంలో ఎలాగ ఉన్నారో అదే విషయంలో మళ్ళీ జారిపోతే మళ్ళీ పురుకొల్పించి హెచ్చరించి నడిపించిన దేవుడు మమ్మల్ని వాడుకుంటాడు. దాన్ని అపార్థం చేసుకుని విరోధ భావాన్ని తీసుకుని వారి జీవితాల్లో కొంతమంది ఉంటే మేమేం చేయలేము. కానీ ఇదిగో ఈ లోకంలో చాలామంది చేసే పనులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అన్యజనులు చేసే పనులు ఉన్నాయి, అన్యజనులు ఆచరించే పనులు ఉన్నాయి, అన్యజనుల మార్గంలో ఉన్నాయి, అన్యజనుల యొక్క ఆచారాలు ఉన్నాయి, అన్యజనులు చేసే విధానంలో ఉన్నాయి. ఇది క్రైస్తవులు కూడా కొంతమంది చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆ చుట్టాల వలన, లేకపోతే విపురు గారి వలన ఎవరో ఏదో అంటారను, లేకపోతే మేము మా తాత ముత్తాతల నుంచి ఇవి చేసుకుంటూ వస్తున్నారని, చేయకపోతే ఎలా కుదురుతుంది అంటూ పాటించి ఉంటే అలాంటి వారిని గురించి హెచ్చరిస్తూ మాట్లాడుతున్నారు. వారెవరంటే మూర్ఖులైన ఈ తరం వారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలియకుండా మూర్ఖంగా వాళ్ళు జీవిస్తున్నారు కనుక వాటి నుంచి మీరు బయటికి రండి. ఇదే దైవజనుడు చెప్పేటి సాక్ష్యం, దైవజనుడు చెప్పేటి మాట. కనుక అది ఏది చెప్పాడని, ఏసు మాట్లాడాడని కనుక వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పారు? దైవ సేవకులైన వారు చెప్పారు. అప్పుడు చెప్పారు, ఇప్పుడు కూడా సంఘాల్లో చెప్తూనే ఉన్నారు. నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేస్తే ఇది ఈ విధంగా ఈ బాధ వస్తుంది, ఈ విధంగా నష్టం వస్తుంది, ఈ విధంగా పరిస్థితులు బాగోవు, కనుక జాగ్రత్తగా మీరు మెలకుగా ఉండండి, అవేమి చేయకండి అని మేము నేర్చుకున్నవి అనేక మంది పడిన శోధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంఘంలోని వారికి ప్రకటన చేయటమే దేవుడు, దేవుని ఆత్మ, దేవుని సేవకులు సాక్ష్యం ఇవ్వటం జరిగింది. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక ఐక్యత గల వారై ఉండాలని సంఘం కోరుకుంటున్నాడు దేవుడు. ఐక్యత గల వారై ఉండాలని దేవుడు పరిశుద్ధాత్మను కోరుకుంటున్నాడు. ఐక్యత కలిగిన వారై ఉండాలని, దైవ కార్యాలు పొందాలని దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్న మాటలకి మనం ఇసుకుపోకూడదు, నిష్ఠూరపడకూడదు, ఇబ్బంది పడకూడదు. వాటిని ఆహ్వానించి దాన్ని ఏం చేయాలి? స్వీకరించి. నీకు అర్థం కాకపోతే నేర్చుకోవడానికి పాస్టర్ గారి దగ్గర నువ్వు ముందుకు వచ్చి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేయకపోతే బాగుంటుంది అనే విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడాలి తప్ప ఇష్టం లేని భావం, ఇష్టం లేని పరిస్థితులు, ఇష్టం లేని విధానాలు
దైవ సేవకుల మీద రుద్దకూడదు, ఆ విధంగా ఉండకూడదు. యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చును. జీవవాక్యమును గూర్చినది, కొద్ది గట్టిగా చదవాలి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, మేము ఈ కన్నులారా ఏం చూస్తామో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేన్ని తాకిచున్నావో, మేము అనగా ఏది మా చేతులు దేనిని తాకుచున్నావో అది మీకు తెలియజేయుచున్నాము. అది మేము మీకు తెలియజేస్తాం, సాక్ష్యం ఇచ్చుచున్నాము. అదేనండి ఇక్కడ జరిగిన విషయం. విన్న వాటిని, కన్న వాటిని, తాకిన వాటిని, మేము కన్నారా చూస్తున్న వాటిని అన్నిటినీ మీకు సాక్ష్యం ఇస్తున్నాం. మీరు సంఘంలో రక్షణ పోగొట్టుకోకండి, దేవుని నుండి మీరు బయటికి వెళ్ళకండి, ఐక్యతగా ఉండండి, సమాధానంగా ఉండండి అని చెప్పడమే. చెప్తూ కిందకు వచ్చేసి ఏం చెప్తాడండి, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దేవునికి స్తోత్రం. అది మొదటి సంఘంలో చేర్చబడిన జనం. ఆదిమ క్రైస్తవ సంఘం ఎలా ప్రారంభించబడింది అంటే యేసు ప్రభుతో ప్రారంభించబడింది. యేసు ప్రభు ఒక్కడే. ఆయన తర్వాత ఎంతమంది? 12 మంది. ఎంతమంది? గట్టిగా చెప్పండి. 12 మంది. ఆ 12 మంది 70 మంది అయ్యారు. లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం కొందరు. లూకా సువార్త తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి, ఇతరులు అంటే వాళ్ళంటే మళ్ళీ 70 మందిని ఏం చేశాడు? యేసు ప్రభు ఒంటరిగా పరిచర్య ప్రారంభించడానికి వచ్చాడు. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ తర్వాత అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 15 వచ్చింది. ఎంతమంది అయ్యారు? అనగా 1 12 మంది, 70 మంది, తర్వాత 120 మంది. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నది 3,000 మంది. అంతేకాకుండా 4వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది అయిన. దేవునికి స్తుతించగలరా? కొంచెం గట్టిగా చెప్పండి. ఎన్ని వేల మంది? 5,000. అంటే 5,000 మంది పురుషులు మాత్రమే. అంటే వాళ్ళందరూ కూడా ఐక్యతగా ఉండటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల చూడండి, యెరూషలేములో 100,000 మంది సంఖ్య అక్కడ సంఘం కట్టబడుతుంది. అక్కడ సుమారుగా 5,000 మంది పురుషులు ఉంటే, సంఘాల్లో ఎక్కువ మంది పురుషులు ఉంటారా, తక్కువ మంది పురుషులు ఉంటారా? ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు, తక్కువ మంది పురుషులు ఉంటారు. ఆ లెక్క చేసుకుంటే 10,000 మంది స్త్రీలు ఉన్నారనుకోండి, 5,000 మంది ఎవరు ఉంటారు? అంటే సుమారుగా ఉజ్జాయింపని చెప్తున్నాను అంతే, అక్కడ రాయలేదు. కానీ ఈ రోజున మనం పరిస్థితిని చూస్తుంటే ఈ రోజున సంఘాలలో కూడుకుంటూ చూస్తే పురుషులు తక్కువ, స్త్రీలు ఎక్కువ. ఆ సంఖ్యను బట్టి నేను చెప్తున్నాను. సుమారుగా ఆ టైంలో 5,000 మంది కాదు కానీ 15,000 మంది కావచ్చు, 20,000 మంది కావచ్చు. స్త్రీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఐక్యత కలిగి ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు, దేవాలయంలో దేవుని స్తుతిస్తున్నారు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఇక్కడ కింద 42 వచనం చదువుదాం. 2వ అధ్యాయం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విడిచి ప్రార్థన యందును
అది ఎడతెక్క అంటే ఎలా ఉన్నారు వీళ్ళు? ఐక్యత కలిగిన వారుగా ఉన్నారు. అంటే సంఘము ఐక్యత కలిగి ఉండాలి. ఎడతెక్కు లేదంటండి, తెంపు లేదంటండి. వాళ్ళు ఎప్పుడు కలుసుకుంటూనే ఉన్నారట దేవాలయంలో, ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారట, ఎప్పుడు కూడా అందుకని ఆ వందల వేల సంఖ్య ఆ రోజు సంఘాలు అద్భుత కార్యాలు జరుగుతుంది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారట. 43 వచనంలో అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏమంటున్నారు? చూసిన వాళ్ళందరికీ ఏం కలిగింది? భయము కలిగెను. ఈ సంఘం విస్తరిస్తుంటే, అపోస్తులు ప్రార్థన చేస్తుంటే, చనిపోయిన వాళ్ళు ఎత్తుంటే, రోగులు స్వస్థపరచబడుతుంటే, ఆశ్చర్యాలు జరుగుతుంటే, గొప్ప కార్యాలు జరుగుతుంటే, ప్రజలందరూ కూడా భయాకాంతులు అయిపోయారంటండి. చూద్దాం. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగను. అదండి, అన్ని అద్భుత కార్యాలు ఎందుకు జరిగి దైవ సేవకులు ఎందుకు దైవ సేవకులు ఆ రోజున ఉన్నట్టు ఆ యొక్క అపోస్తుల యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు ఎలా దేవుడు వాడుకున్నాడు అంటే వాళ్ళ ఐక్యత కలిగి ఉండటం వల్ల, స్త్రీలు పురుషులు ఐక్యత కలిగి, సంఘం ఐక్యత కలిగి ఉండటం వల్ల అపోస్తులను దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యముల చేత నింపినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి, ఏకముగా అంటే వాళ్ళందరూ ఏకం కూడా అంటే ఐక్యత కలిగి కూడి, కలిగిందంతయు సమిష్టముగా ఉంచుకుని ఇది ఒక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర్లు పంచిపెడుచు 46వ వచనంలో వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించి ప్రజలందరూ దయను ఏం చేశారు? వాళ్ళు ఆ సంఘం పొందుకున్నట్టు ప్రజలందరూ ఆశ్చర్యపోయి, అనగా ఆ యొక్క సంఘం అంటే దేవుని దయ, ప్రజల దయ కూడా పొందుకున్నారటండి. అయితే మనం ఏం నేర్చుకుంటున్నాం? ఐక్యత కలిగిన వారుగా ఉండాలనేది నేర్చుకుంటున్నాం. అదే ఇందాక మనం చదువుకున్నాం 133వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు. చూసారు ఎంత మేలు జరిగింది ఇక్కడ, ఎంత మనోహరం, చాలా అద్భుతం అనమాట అండి అని మనం నేర్చుకున్నాం. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చేద్దాం. వీడియో కంటిన్యూ అవుతుంది కదా, చూసుకుంటూ ఉంటుంది. ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. సేవకుడైన పౌలైన నేను, అపోస్తలుడైన పౌలు అంటున్న నా సంతోషం పరిపూర్ణం చేయండి. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ఫిలిప్పీలో ఉన్నది సంఘానికి చెప్తున్నాడు. మీరు గమనించండి. ఆ సంఘంలో ఉన్న లోటుపాట్లు మాట్లాడుతుంది. కానీ ఆయన చూడండి, అందరూ ఆయన చూడండి. సంఘంలో లోటుపాట్లు నాకు తెలిసింది అనుకోండి, సంఘంలో చెప్తే తప్పండి, చెప్పరే అమ్మా అలా చెప్పారు, ఇలా చెప్పారు, అలా చెప్తే ఎలా కుదురుద్ది అంటే కుదురుద్దా? లోటుపాట్లు మేము సరి చేయొద్దా? చక్కపట్టద్దా? ఆలోచించండి. ఎవరు మిమ్మల్ని సరి చేస్తారు? దేవుడు. ఎలా సరి చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఎలా సరి చేస్తాడు? తన సేవకులకు వెళ్ళి వాక్యం చేత మాట్లాడి ఇలాగా ఉండండి, అలా చేయండి, ఇలా చేయకండి, ఇలా చేస్తే నష్టం అని చెప్తాడు. అంతేగాని మీకు నష్టాలు రావాలని కాదు కదా. చేస్తే నష్టం వస్తుంది, కానీ చేయనప్పుడు నీకు నష్టం ఎందుకు వస్తుంది? అది ఆలోచించద్దా? అది ఆలోచించాలి ముందుగా. అది ఆలోచించి అప్పుడు సేవకురాల మీద కానీ, సేవకుడి మీద కానీ, సంఘం మీద కానీ ఎటువంటి నిందలైనా వేయచ్చు, తప్పేమీ లేదు.
ఇక్కడ అంటున్నాడు, మీరు ఏక మనస్కులగినట్లు. సంఘం అంతా కూడా పిలిపిలో ఉన్నవారు కదా. పిలిపి సంఘం మంచి సంఘం అండి. పిలిపిలో ఉన్న సంఘం చాలా మంచి సంఘం అండి. ఆ సంఘస్థులు మంచి విశ్వాసం కలిగినవారు. ఇది చెప్పమంటారా? నేను చూడండి, ఈ పిలిపి పత్రిక మీరు చదివినప్పుడు ఎక్కువగా ఆనందించుడి 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 అని ఎక్కువగా మాట్లాడతారు. ఎందుకు ఆనందించమన్నాడు చెప్పమంటారా? వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టాల్లో కూడా వాళ్ళు కష్టాలు అనుకునేది కానీ బాధ్యత అనుకుని దేవుని విడిచిపెట్టకుండా బ్రతికిన వారు కనుక మీరు ఆనందించండి అని ఎక్కువగా మాట్లాడతాడు. మీరు చదువుకోండి పత్రిక. చాలా చోట్ల చెప్పాడు ఈ పత్రికలో, ఆనందించండి, కష్టాల్లో ఆనందించండి, మిమ్మల్ని నిందిస్తే ఆనందించండి, మీకు శ్రమలు వస్తే ఆనందించండి, క్రైస్తవులుగా మిమ్మల్ని ఎవరిని ఏంటంటే ఆనందించండి, ప్రతి విషయంలో కూడా ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఆనందించండి అని చెప్తాడు. ఒకసారి 27 వచనంలో 1వ అధ్యాయం చూద్దాం. కొన్ని విషయాలు మీకు అర్థమవ్వాలి కదండి వాక్యం. 1వ అధ్యాయం 27 వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూసినను, నేను వచ్చి మిమ్మల్ని చూసినను, రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించే వారికి మీరు ఏ విషయంలో ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక భావముతో, ఒకే భావంతో, మీరందరూ ఒకే భావంతో సువార్త విశేష పక్షమున విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరును క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుటకును సూచనై ఉన్నది. ఇది దేవుని వల్ల కలిగినదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కటి మాటలండి. ఏమండి, ఇంకా 18వ వచనం చదవండి. అయితేనేమి విశేషతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషించున్నాను. దేవునికి స్తోత్రం. ఇలాగా మీరు చూస్తే సంతోషిస్తున్నా, ఆనందిస్తున్నానంటే ఆ పిలిపిలో ఉన్న సంఘం చాలా కష్టాలు, బాధలు, శోధనలు వాళ్ళు చాలా ఐక్యత కలిగి, ఒకే భావం కలిగి దేవుని పరిచర్యలో ఐక్యత కలిగిన వారిగా ఉన్నారు. అదే మాట్లాడతాడు 2వ అధ్యాయం 2వ వచనంలో. చదువుదాం. మీరు ఏక మనసు కలిగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి. చూడండి ఎంత మంచి మాట. మీరు ఏక మనస్సు కలిగినట్లు, ఏక ప్రేమ కలిగినట్లు, ఏక భావము కలిగినట్టు ఉండి ఒకదాని ఎందునే మనసు ఉంచండి అని చెప్తున్నాడు. నా సంతోషం పరిపూర్ణం చేయండి. ఒక మాట అండి, 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. కావున క్రీస్తునందు హెచ్చరికైనను అవును ప్రేమ వల్ల ఆదరణ. సంఘానికి చెప్తున్నాడు, నేను హెచ్చరిస్తున్నాను. అప్పుడు పిలిపి సంఘం అనాలి, మమ్మల్ని హెచ్చరించకూడదు, మా గురించి అలా మాట్లాడకూడదు అని అనాలి. కానీ అలా అనలేదే ఏ సంఘం కూడా. బైబిల్లో ఉన్న సంఘాలు ఏం అనలేదు. మమ్మల్ని హెచ్చరించకూడదు, మమ్మల్ని గద్దించకూడదు, మమ్మల్ని అలాగ అనకూడదు, ఇలా అనకూడదు అని అనలేదు. చూద్దాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ఉంటే ప్రేమ వలన ఆదరణ. చదవండి. ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల. ఆగుతాం. జాగ్రత్తగా మనం గమనిద్దాం, కొంచెం మనం అర్థం చేసుకుందాం. కావున పిలిప్పి సంఘస్థులారా, సర్పిల్లో ఉన్న సంఘస్థులారా, అదే వర్తమానం, అదే సర్పిల్లో ఉన్న సంఘస్థులారా, కావున క్రీస్తునందు
నేను ఎవరైనా చెప్పట్లేదు, పాస్టర్ గారు ఎందుకు కాదు, పాస్టర్ గారు ఎందుకు కాదు, సంఘం అందు కాదు, నేను చెప్పే మాటలు క్రీస్తునందు మాత్రమే ఉన్నాయి. అవి ఉన్నట్లుగా మీతో మాట్లాడి మిమ్మల్ని హెచ్చరించి దైవికంగా నడిపించాలని నా ఉద్దేశం అని పౌలు అంటున్నాడు. హెచ్చరిక అయినను అది ఒకవేళ ప్రేమతో కూడిన ఆదరణ అయినను ఏ సావాసమైనను కదా, అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏ సావాసమైనను అన్నప్పుడు మీరు ఏ సావాసం అంటే ఏ సావాసమైనను అంటే బయట సావాసం గురించి మాట్లాడుతున్నాడా? లేదు. అందుకే మనం అర్థం చేసుకుంటామని తన ఎదర ఏం పెట్టాడు? ఆత్మయందు. అంటే ఆత్మయందు అంటే ఆత్మ, పరిశుద్ధాత్మతో నడిపించబడిన సంఘము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మయందు ఏ సహవాసమైనా కానీ, ఆత్మతో నడుతున్న ఏ సంఘమైనా కానీ, ఫిలిస్తీన్లో ఉన్న సంఘమా, తెస్సలోనికలో ఉన్న సంఘమా, కొలసీలో ఉన్న సంఘమా, తెస్సలోనికలో ఉన్న సంఘమా, ఎఫెసీలో ఉన్న సంఘమా, యెరూషలేములో ఉన్న సంఘమా, ఏ సంఘమైనా కావచ్చు. అదే అంటున్నాడు, ఆత్మయందు నడిపించబడుతున్నది ఏ సంఘమైనా కానీ, ఏ సావాసమైన కానీ, దయారసమైన కానీ, ఏంటండి దయారసమైన కానీ, వాత్సల్యమైన కానీ ఉన్న ఎడలా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎలా ఉండాలి అంటే ఏక మనసు కలిగి ఉండాలి. దయారసమైన నిమ్మకాయ రసం అండి. ఏమండి, నిమ్మకాయ రసమా, నారికాయ రసమా? కాదు కాదు, సపోటా రసమేమో, యాపిల్స్కాయ రసమా, ఉసిరికాయ రసమా? రసాలు చాలా ఉన్నాయి కదా. పౌలు గారు ఆ పళ్ళ రసాల గురించి చెప్పట్లే. పౌలు గారు ద్రాక్ష రసం గురించి చెప్పట్లే. పౌలు గారు సపోటా రసం గురించి చెప్పట్లే. పౌలు గారు యాపిల్స్ యొక్క రసం గురించి చెప్పట్లే. పౌలు గారు అన్నమాట ఈ మనకు పండేటి పళ్ళు దానిమ్మ రసం గురించి కాదు చెప్పట్లే. ఆయన కమలా రసం గురించి చెప్పట్లే. ఇలాంటి రకరకాలు ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఆ రసాల గురించి కాదు. ఇక్కడ అంటున్నాడు, మనం చదువుదాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సవాసమైనను, ఏ దయారసమైనను. అంటే ఒక రసం ఉందంటండి, ఆ రసం పేరు దయ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇవన్నీ రసాలు కాకపోయినా పర్వాలేదు, కానీ ఈ దయ అనే రసం మాత్రం కంపల్సరీగా అందరి దగ్గర ఉండాలి. ఈ దగ్గర ఇప్పుడు వరకు చెప్పినట్టు రసాలు ఫ్రూట్స్ ఉన్నట్టు ఏమంటాం? ఫ్రూట్స్ ఏమంటాం? అదే అండి, రసాన్ని ఏమంటాం? జ్యూస్ అంటాం కదా. జ్యూస్ ఏం లేకపోయినా పర్లేదు, కానీ దయారసం ఏంటి, దయా ఏంటి, జ్యూసు అందరిలో ఉండాలి. అప్పుడే ఐక్యత కలిగిన వాళ్ళుగా మీరు ఉండగలుగుతారు. దయ కలిగిన వారిగా ఉంటారు, ప్రేమ కలిగిన వారిగా ఉంటారు, అనుభూతి కలిగిన వారిగా ఉంటారు. ఈ దయ అనేది ఉంటే అనుభూతి కలిగిన వారిగా ఉంటారు. అనుభూతి అంటే క్రీస్తులో అనుభూతి కలిగిన వారిగా ఉంటారు. అర్థమైంది నీ మాట మీకు? ఇంకా చాలా ఉన్నాయి, కానీ చెప్పడానికి సమయం కాదు కదా, మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాం. ఇదంతా సంఘానికి చెప్తూ ఏమన్నాడు ఇక్కడ? భావం గలవారైంది ఒకే దాని యందు మనసు ఉంచుచు నా సంతోషం పరిపూర్ణం చేయండి. కక్ష చేతైనను అతిశయం చేతైనను అలా చెయ్యొద్దు. వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు
మీలో ప్రతివాడు తన సొంత కార్యములు కాకుండా ఇతర కార్యములు కూడా చూడవలెను. ఈ సంఘానికి హెచ్చరించి కింద 4వ వచనం నుంచి 11వ వచనం గురించి యేసు ప్రభు వారిని చూపిస్తారండి. నేను చూడండి కదా, సంఘం ఇలా చేయండి. యేసు ప్రభు కూడా పరలోకం నుంచి వచ్చి ఆయన చేసిన విధానం ఏమిటి అని కింద యేసు ప్రభుని చూపించి మాట్లాడతారండి పౌలు గారు. మీకు అర్థం అవ్వాలని చూడండి. 4వ వచనం కానీ చూడండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలెను. చూడండి, ప్రేమ, అనురాగం, అనుభూతి, సావాసం, ఆత్మీయంద ఆనందం, వాత్సల్యత, ఏకభావం, ప్రేమ, ఐక్యత ఇవన్నీ కూడా కలిగి ఉండండి. ఎవరి కార్యం స్వార్థంగా ఉండకండి. అలా స్వార్థంగా ఉండదు యేసు ప్రభు. ఆ స్వార్థంగా ఉంటే ఈ రోజున ఆయన ఈ భూలోకానికి కిందకి రాడు. ఆయన వచ్చాడు, మనిషి రూపుగా వచ్చాడు అని విషయాలను జ్ఞాపకం చేస్తాడు ఆయన. చదువుంది క్రీస్తు యేసునకు కలిగిన అదే అనమాట అండి. అంటే పైన ఉన్నవన్నీ కూడా ఎవరు కలిగి ఉన్నాయి అంటున్నాడు? యేసు ప్రభు కలిగి ఉన్నాయి కనుక ఇదిగో కలిగి ఉండబట్టి ఆయన భూలోకానికి వచ్చాడని చక్కగా చెప్తున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే చూసారా? సంఘానికి పైన ఇస్తారని చెప్పి అనగా ఆయన ఏం చేస్తున్నాడు? క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉన్నాడని చెప్పి క్రీస్తు యొక్క విధి విధానం, ఆయన వచ్చిన విధానం, ఆయన దేనికి వచ్చాడు, ఆయనలో ఏముంది కనుక సంఘానికి ఏం కావాలి, ఆయన నుంచి ఏం కావాలి, సంఘం నుంచి ఆయనకి ఏం కావాలి, సంఘం నుంచి ఏం కావాలి, ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఇదిగో ఆయన బలైపోయిన విషయాలన్నిటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాళ్ళు యేసునామము ఉంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామమును ఆయన అనుగ్రహించెను. అదనమాట. మీరు అలా ఉంటే సంగమా, ఫిలిప్పీలో సంగమా, సంఘస్థులారా, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధపడకండి, ఆనందించండి. మీరేమో చాలా బలంగా నిలబడ్డారు. చాలా బలంగా నిలబడ్డ వాక్యాలు ఉన్నాయండి. అన్నీ కూడా మీ తర్వాత చదువుకుంటే చెప్తాడు. వాళ్ళు ఏ విధంగా బలంగా నిలబడ్డారు, ఎలా తట్టుకున్నారో అన్నీ కూడా చెప్తూ మాట్లాడుతూ. కనుక మీరు హెచ్చించబడాలంటే మీరు ఇదిగో ప్రభు మీ కొరకు వచ్చిన విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కనుక మీరు కూడా సంఘమైన మీరు కూడా ఉండండి. అలాగా ఐక్యత కలిగి ఉండండి, హెచ్చింపబడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ జరుగుతుంది. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక విషయం, అపోస్తలుల కార్యం ఇంకొక విషయం చదువుతాం. ఇంతకంటే 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం చదువు. విశ్వసించిన వారందరూ చూడండి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక హృదయాన్ని ఏక ఆత్మ కలిగిన వారు ఉన్నారంట. అందరూ స్తోత్రం చెప్పండి. విశ్వసించిన వారంటే యేసు ప్రభువుని నమ్మిన వారు అంటే సంఘం. సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? అదే అనమాట. దానియేలు ఏం కోరుకుంటున్నాడు? ఐక్యత. ఎందుకు ఐక్యత కోరుకుంటున్నాడంటే కార్యం జరగాలి. అలాగే ఇక్కడ వీళ్ళు ఐక్యతగా ఉంటే ఏం జరిగిందో చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీ గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎదురు వాళ్ళకి సహాయం చేయాలని,
ఎదరవాళ్ళని ఆదుకోవాలని, ఎదరవాళ్ళకి అనగా పరిస్థితులను చూడాలని యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 చదవండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మినట్లు నువ్వు పంపితివని లోకము నమ్మినట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగున వారంటే శిష్యులైన వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. శిష్యుల కొరకు ప్రార్థన చేయట్లేదు. మీరు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? వారి వాక్యము వలన మళ్ళా తిరిగి వారు మళ్ళా ఈ లోకంలో వాక్యం ప్రకటన చేయడానికి వెళ్తారు. 300 మంది శిష్యులు అయిపోతారు, సంఘం అయిపోతుంది. ఆ వాక్యం విన్న వాళ్ళు అందరూ కూడా నా యందు విశ్వసించిన వారును ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ యేసయ్య తండ్రితోను కుమారుడితోను, కుమారుడని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఐక్యత కలిగి ఉన్నారు. అలాగే శిష్యులు కూడా ఐక్యత కలిగి ఉండాలి. అంతేకాదు శిష్యులు బోధించే వాక్యము సర్వలోకానికి, సర్వసృష్టికి అందిస్తారు. అందించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సంఘం కూడుకుంటారు. ఆ యొక్క సంఘస్థులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయమై ఉండాలని, నా యందు విశ్వసించిన వారందరూ కూడా మరి ఉండాలని నేను కోరుకుంటున్నానని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అలాగా చేయటం వల్ల యేసు ప్రభు వారు శిష్యులందరూ కూడా, ఆ శిష్యులకు వచ్చిన సంఘాలన్నీ కూడా అద్భుత కార్యాలు చేయగలుగుతాయని తెలియజేస్తున్నాను. ఐక్యత కలిగిన వారుగా ఉండాలని. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ప్రార్థన అధ్యాయం. 17వ అధ్యాయం మాతృ చదవండి. ఈ అధ్యాయం అంతా కూడా ప్రార్థన గురించే ఉంటుంది. యేసు మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడి వచ్చి ఉన్నది, నీ కుమారుడును చాలు. అంటే ఆకాశం కన్నులెత్తి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా ప్రార్థనకు సంబంధించింది. ఆ ప్రార్థనలో యేసు ప్రభు తండ్రి నేను నువ్వు ఎలాగ ఏకమై ఉన్నాము, నేను నువ్వు ఎలా ఏకమై ఉన్నాము, నువ్వు నేను ఎలా ఏకమై ఉన్నాము, అలాగే నా శిష్యులైన వారిని కూడా ఏకమైనట్టు వాళ్ళ ద్వారా ఎవరైతే వాక్యం వింటారో వాళ్ళందరూ లోకమంతా కూడా మార్చబడి వాళ్ళందరూ ఏకమయ్యేలాగా ఐక్యత కలిగిన వారిగా చేయి ప్రభు అని ప్రార్థన చేయడం ప్రారంభించారు. అంటే ప్రార్థన ఎంత ముఖ్యమైందో, ఐక్యత ఎంత ముఖ్యమైందో కనుక అదే దానియేలు చెప్తున్న మాట ఏంటంటే, మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఐక్యత గలవారు ఉండాలి. అంటే ఆయన గుణలక్షణం ఏమిటి? ఐక్యత కలిగిన వాడని మనకు నేర్పిస్తున్నాడు. అలా ఉండండి, జీవించండి, ప్రభు ఆశీర్వాదాలు పొందమని యేసు నామమున అడిగి మనందరం కూడా ఐక్యత కలిగి అందరం కూడా ముందుకు వెళదాం. దేవుడు ఈ మాట మనందరి ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.